గురువుగారు ఈ మధ్య కాలంలో బాగా వినపడుతున్న పేరు. అందరూ చాలా ఇంట్రెస్ట్‌గా ఇప్పుడు ఈ యువతరం కూడా ఎలా అయిపోయిందంటే అశ్వత్థామ అంటే ఒక హీరోలా చూస్తున్నారు. ఆ స్థాయిలో అశ్వత్థామ ప్రత్యేకత అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది. మూవీ వల్ల కానివ్వండి, దానికొచ్చినటువంటి ప్లేస్ కానివ్వండి, అది నటించిన వ్యక్తి వల్ల కానివ్వండి, అదేమన్నా కానివ్వండి. ఇక ఈ అశ్వత్థామ అనే వ్యక్తి ప్రత్యేకత ఏమిటి? చిరంజీవి అయినప్పటికీ ఆయన ప్రత్యేకత ఏమిటి? ఆయనకి అంతటి ప్రత్యేకత ఇవ్వడం అనేది ఎంతవరకు సబబు? ఈ విషయాలన్నీ చెప్పండి. మనకి భారతానికి చెందిన వారు ఇందులో ఉన్నారు. కృపాచార్యులు కూడా. హ్మ్. వేదవ్యాసుడు, కృపాచార్యులు, అశ్వత్థామ వీళ్ళంతా భారతానికి చెందినవారు. హ్మ్. అందులో మన కలియుగంలో ఉండేటువంటి చాలా మంది యొక్క వ్యక్తిత్వాలకు దగ్గరగా ఉండేటువంటి వ్యక్తిత్వం అశ్వత్థామది. హ్మ్. నిజానికి శాపం తీసుకున్నాడు. హ్మ్. శిక్షార్హుడై బంధించి తీసుకొచ్చారు పాపం ఆయన్ని. ఎందుకంటే పాపమే ఉంది. పడుకొని ఉన్నటువంటి ఉప పాండవుల్ని నిర్దాక్షిణ్యంగా, వాళ్ళేం ప్రతిఘటించే పరిస్థితిలో లేరు కదా, అలా సంహరించేశాడు. హ్మ్. ద్రోణాచార్యుల వారి పుత్రుడే. హ్మ్. ఏం చేయాలి? భీముడు లాంటి వాడు పట్టుకొచ్చి ఏదైనా చేద్దామన్న ఆవేశంతో ఉన్నా నాలాగా పుత్రశోకం ఇంకో తల్లి అనుభవించడం ఎందుకని వదిలిపెట్టేసింది ద్రౌపదిని. కానీ నిజానికి బలపరాక్రమం ఉంది, హ్మ్. జ్ఞానం ఉంది, హ్మ్. ఒక దక్షత కలిగిన గురువు దగ్గర పరిపూర్ణమైన శిక్షణ ఉంది. హ్మ్. అన్నీ ఉన్నా ఆశ్రయించిన స్థానాన్ని బట్టి వ్యక్తికి గౌరవం ఉంటుంది. హ్మ్. మనకు పేరు తెలియని వ్యక్తి తన నెత్తి మీద పళ్ళు పెట్టుకొని వెళ్తున్నాడు అనుకోండి, హ్మ్. ఆ వ్యక్తిని మనం ఏమని పిలుస్తాం? పండ్లబ్బాయి అంట. అంతే కదా. హ్మ్. పాలు పెట్టుకున్నాడు అనుకోండి, పాలబ్బాయి అంట. ఏది వాడి నెత్తిన ఉంటే దాన్ని మనం అవును. నామకరణంగా స్వీకరిస్తాం. హ్మ్. అలా ఈ అశ్వత్థామ ఇలాంటి వ్యామోహాలకు హ్మ్. లేదా సాంసారికమైనటువంటి చింతలకు హ్మ్. బాగా ప్రలోభపడి, నిజానికి అంటే ఇవ్వవలసినంత గుర్తింపు కన్నా ఎక్కువ ఇచ్చేసాం. హ్మ్. అంతకన్నా మంచి మంచి క్యారెక్టర్లు భారతంలో హ్మ్. ఉన్నాయి. హ్మ్. అశ్వత్థామ చిరంజీవిగా ఉండడానికి ఉన్నాయి, కారణాలు ఉన్నాయి. అతను అద్వితీయమైనటువంటి ప్రజ్ఞావంతుడే, కానీ హ్మ్. ఇంతగా ఆదరిస్తున్నారు కదా, హ్మ్. అన్ని కళ్యాణ గుణాలైతే అందులో కనపడలే. హ్మ్. చిరంజీవిగా గుర్తించబడ్డాడు. హ్మ్. ఎందుకంటే ఆ సినిమా అటువంటిదే, కృషి అటువంటిదే, విద్యార్హతలు ఉన్నాయి, పర్వాలేదు, అవును. స్పందనలు ఉన్నాయి. తన తండ్రి నుంచి వచ్చిన తండ్రి తాలూకు విజ్ఞానం ఉంది, సంస్కారాలు ఉన్నాయి. కానీ ఈ తొందరగా రియాక్ట్ అవ్వడం ఉంది కదా, ప్రతిస్పందన, హ్మ్. దానివల్ల తొందరపాటు నిర్ణయం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డారు. అశ్వత్థామ పేరు ఎంత గంభీరంగా ఉంది, ఆయన జీవన విధానం కూడా అలాగా ఉండాల్సింది. హ్మ్. అయితే కథలో మనకి చిత్ర మాధ్యమం ద్వారా జనాన్ని దగ్గర చేయడానికి ఏదో ప్రయత్నం చేశారు. అందులో ఈ మైథలాజికల్ మూవీస్ అన్నీ కూడా ఇప్పుడు ఇందులో కొన్ని అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎవరన్నా అడిగితే నువ్వు వెళ్ళి చూసావా అనే పరిస్థితి వస్తుంది కాబట్టి, హ్మ్. అందులోనూ దర్శకుల తాలూకు వ్యూహాత్మకమైన ఊహాతీత నిర్ణయాలు కొన్నిసార్లు సంచలనాల్ని తెప్పిస్తాయి, కొన్నిసార్లు ఇబ్బందిని పెడతాయి. హ్మ్. సరే, వాళ్ళ చిత్రం తాలూకు విషయాల జోలికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ అశ్వత్థామ మనం స్మరించదగ్గ ఒక చిరంజీవి మాత్రం నిజము. హ్మ్. ఇంత గంభీరంగా అతని చుట్టూ కథ తిరిగేదంతా అట్లాంటి సప్త చిరంజీవుల్లో వారొకరు. అశ్వత్థామను స్మరించవచ్చు, కానీ హ్మ్. ఇంత అద్వితీయమైనటువంటి కథాకథనం
ఆయన జీవితం అంతా అద్భుతం. కృష్ణుడు శాపానికి గురయ్యాడు. ఉమ్, తర్వాత మీకు తెలిసే ఉంటుంది, బండి చక్రాన్ని తీసుకొచ్చి అక్కడ పెడతారు. ఉమ్, అంతా ఉప పాండవులను సంహరించడం అనేది పెద్ద బాధ, అవును. చాలా కష్టం. ఉమ్, అంటే ఎవరైనా, ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లలు మహోన్నతంగా ఉండాలని చూస్తారు. రైట్. ఆ తల్లిదండ్రుల ముందు అలాంటి పని చేసి ఒక తప్పుగా ఇదైపోయాడు. ఉమ్, అందుకని ఆ రెండు దోషాలు, అంటే దుర్యోధనుని ఆశ్రయించడం కానీ, ఉమ్, లేదా ఆయనకు వత్తాసు పలకడం కానీ, ఇలా ఉప పాండవుల సంహారం కానీ చెయ్యకుండా ఉంటే ఉమ్, అశ్వత్థామ నిజంగా అంటే అన్ని రకాలుగా ఆదర్శించదగ్గ, ఉమ్. ఆదర్శంగా తీసుకోదగ్గ ఒక అద్భుతమైన క్యారెక్టర్. ఓకే. చాలా క్లియర్‌గా చెప్పారు. ఏదేమైనప్పటికీ అశ్వత్థామ అనే పేరు ఈ మధ్య కాలంలో చాలా మారుమోగిపోతుంది. అదైతే వాస్తవం. అమితాబ్ గారి యాక్టింగ్ వల్ల కానివ్వండి, లేదా అసలు అశ్వత్థామ అన్న పేరు వల్ల, ఇప్పుడు గురువుగారు చెప్పినటువంటి ఆ పేరు, ఆ శబ్దమే అంత గంభీరంగా ఉంటుంది కాబట్టి చాలా మారుమోగుతుంది. ఆయన ఒక చిరంజీవి మాత్రమే, ఒక స్మరించుకోవాల్సిన వ్యక్తి మాత్రమే అన్నట్టుగా చెప్పారు. అసలు ఆయన ప్రత్యేకత ఏమిటి? ఆయన పాత్ర ఏమిటి? అనేది కూడా చాలా క్లియర్‌గా చెప్పారు. వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. నమస్తే.